హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ముల్లంగి రసం చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులోకి ఆయిల్ వేసుకునేసి ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకునేసి సన్నగా తరుక్కున్నటువంటి ముల్లంగి ముక్కలను కూడా వేసుకునేసి ముల్లంగి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకునేసిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి టమోటా ముక్కలను కూడా వేసుకునేసి ఇది టమోటా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి, అలాగే జీలకర్ర, అలాగే మిరియాలను కూడా మిక్సీ వేసుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, అలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది కూడా వేసుకుందాం. అది కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి అలాగే 1 టేబుల్ స్పూను రసం పౌడర్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి ఉంటుంది కదా, ఆ కారం పొడి కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నామంటే మిరియాలు అవన్నీ ఘాటు ఉంటాయి కదా, అందుకని 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం బెల్లం ముక్కని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది. చూడండి, రసం అనేది బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రసం అనేది ఎంత బాగా ఉడికితే అంత బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అండి. మన ముల్లంగి రసం అనేది చాలా టేస్ట్గా, చాలా యమ్మీగా, చాలా బాగుంటుంది.